ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ వంటిల్లో క్యాలీఫ్లవర్ పచ్చడి. క్యాలీఫ్లవర్ మనం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని అసలు ఇలా పదన లేకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. కేజీ కారము హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్, 4 టీ స్పూన్ల కారంలో నాకు ఉప్పు కలిపి పెట్టుకున్నాను నేను. క్యాలీఫ్లవర్ కోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇది పచ్చిది ఆవాల పొడి, ఇది వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి. నేను 2 నిమ్మకాయల్ని జ్యూస్ లాగా పిండుకుంటాను. తాలింపు తీసి చల్లారబెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ఇంత మాత్రమే వేసుకున్నాను. దీనిలో కొంతమంది కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుంటారు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్. నేనైతే ఇంతవరకే వేసుకున్నాను. ఈ తాలింపు చల్లగా అయిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 డే ఊరితే సరిపోతుంది. తినడానికి రెడీగా ఉంటుందండి. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మంచి స్మెల్ వస్తుంది. మనం తింటున్నప్పుడు మనకు పంటి కిందికి వస్తే గరక్కా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టి చూపించాను. మీకు నచ్చితే వన్స్ ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుందండి. వేడి వేడి అన్నము, నెయ్యి అండ్ క్యాలీఫ్లవర్ పికిల్ అండి. నేను పెట్టినానో చెప్పట్లేదండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. పుల్లగా, కారంగా, నములుతుంటే పండి కిందికి వచ్చి కరకరలా చాలా చాలా బాగుంది. దీనికి ఉల్లిగడ్డ నంజుకొని తింటున్నా. మీరు పాపడ్ కానీ ఉల్లిగడ్డ కానీ ఏదైనా నంజుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంది. అన్నం మొత్తం కూడా దీంతో తినేయచ్చు. లంచ్ బాక్స్లకు కానీ పెట్టుకోవచ్చు. మనము బిజీగా ఉండి మార్నింగ్ హడావుడి అవుతుంది, చలికాలం లేవబుద్ధి కావట్లేదు అంటే ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే మనకు బాక్స్లోకి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉందండి క్యాలీఫ్లవర్ పచ్చడి. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు పెడతారా మరి?